ఇప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను. 2 డిజిట్ నెంబర్స్కి 11 నుంచి 99 వరకు ఏ టేబుల్ అయినా చేసేయచ్చు అనమాట. సో మల్టిప్లికేషన్ ట్రిక్ మామూలుగా టేబుల్స్ రాని వాళ్ళు ఇది ఫాలో అయితే 1 to 9 వరకు టేబుల్స్ వస్తే ఇది ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను 13 టేబుల్ కావాలి నాకు. అందుకని ఏం చేస్తాను తెలుసా, 1 టేబుల్లో 1 మల్టిపుల్స్ అన్నీ రాసుకున్నా. అంటే 1 టేబుల్లో 1 1 is 1 1 2 2 అట్లా. ఇక్కడ 3 మల్టిపుల్స్ అన్నీ రాసుకున్నా. 3 1 is 3 3 2 6 3 3 is 9 అట్లా రాసుకున్నాం అనమాట. ఎదురెదురుగా రాసుకోవాలా. ఇప్పుడు నాకు కావాల్సింది 13 టేబుల్ కావాలా. సో 13 టేబుల్ కావాలంటే చూడండి, ఇట్లా సింగిల్ డిజిట్ వస్తే ఏం చేయాలంటే అలాగే కలిపి రాసేస్తాం. 13 26 39 అంటే 13 1 is 13 13 2 is 26 13 3 is 39 అలా. ఇలా 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ అలాగే రాసుకోవాలా. 2 అలాగే రాసుకున్నా, దీనికి దీన్ని యాడ్ చేయాలా. 4కి 1 యాడ్ చేస్తే 5, సో 52. సో 13 4 52. ఈ 5 అలాగే రాస్తాం. 5కి 1 కలిపితే 6, సో 65. 8 అలాగే రాస్తాం. 6కి 1 కలిపితే 7. సో అట్లా ఆ టేబుల్ అంతా రాస్తాం అనమాట. అట్లా ఏ టేబుల్ అయినా రాయొచ్చు. సో సపోజ్ చిన్నపిల్లడు చేసినట్టు చూడండి, 14 టేబుల్ రాయమంటే ఆ విధంగానే చేసినారు. అంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మామూలుగా రాస్తాం. ఇట్లా 3 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, యూనిట్స్ ప్లేస్లో ఉండేది అలాగే పెట్టుకొని దీనికి దీన్ని యాడ్ చేయాలి. సో ఆ విధంగా చేయాలి. సో ఈ పిల్లడు చేసినాడు, వెరీ గుడ్. అట్లే మీరు కూడా 100 వరకు రాసేయచ్చు. 99 వరకు ఈ ట్రిక్కే పని చేస్తుంది. అంటే టేబుల్స్ మీకు 9 వరకు వస్తే చాలు.